జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అరపేట గ్రామంలో తన భర్త మరో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నాడని భార్య న్యాయ పోరాటానికి దిగింది. భర్త చంద్రశేఖర్ అత్తమామలు తనను ఇంట్లో నుంచి గెంటేశారని, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఇంటి ముందు బైఠాయించింది. వీరి వ్యవహారంలో కుల పెద్దలు జోక్యం చేసుకుని భరోసా ఇవ్వడంతో బాధితురాలు దీక్ష విరమించింది. అయితే భార్య అశ్విని విషయమై భర్త చంద్రశేఖర్ ను సంప్రదించారు. వివరణ ఇవ్వాలంటూ పెద్దలు ఆదేశించగా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పడంతో వివాదం మరింత రంచుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. నేను కూడా 100కి డయల్ చేయడం, వాళ్ళు రావడం, కౌన్సిలింగ్ ఇవ్వడం. కానీ ఎంత జంగం అశ్విన్, నా భర్త పేరు జంగం చంద్రశేఖర్, నాది ప్రాపర్ నిర్మల్, మా భర్తది మెట్పల్లి దగ్గర ఆరపేట్. మేమిద్దరం 10 ఏళ్ళ కిందట ప్రేమించుకున్నాం. గత 4 ఏళ్ళ కిందట పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరికి పాప పుట్టింది. మేమిద్దరం కలిసి ప్రేమ వివాహం చేసుకొని ముదోలైన గ్రామంలో ఉంటున్నాం. నేను మన భర్త అక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే నా భర్త వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని దాని నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన నుంచి అక్కడికి రానంటున్నాడు. గొడవలు, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పడము, కొట్టడము, తెలంగాణ నూకేయడము, చాలా ఇట్లా జరిగినాయి. నేను కూడా 100కి డయల్ చేయడం, వాళ్ళు రావడం, కౌన్సిలింగ్ ఇవ్వడం. కానీ ఎంత జరిగినా అతను వింటలేడు. అతను ఇక్కడనే ఉంటా రాను అంటున్నాడు. అందరేమో ఇక్కడ ఏదో సంబంధం ఉంది ఉంటా అంటున్నాడు. మరి నాకు నా పాపకి న్యాయం జరగాలని కోరుతున్నాను. నేను నిన్న ఇక్కడికి రావడం జరిగింది మధ్యాహ్నం పూట. మన భర్తను అడుగుదాం, ఎన్ని నెలలు ఇట్లా దూరంగా ఉండాలా, మరి ఎన్ని రోజుల నుండి ఇట్లా నా పాపకు నాకు ఎట్లా పరిస్థితి, మాకు ఫుడ్ ఎట్లా, మేము అక్కడ రెంట్ తీసుకుని ఉంటాం, అమ్మ నాన్నని పట్టించుకోవట్లేదు, మేము ఇంటర్ క్యాస్ట్ మళ్ళీ మ్యారేజ్ కూడా, మరి ఎట్లా నా పరిస్థితి అని చెప్పి ఇక్కడికి వస్తే ఏమన్నా వేసుకపో అని చెప్పేసి నూకేసిండు. దాని తర్వాత మా అత్తమ్మ కూడా నన్ను చాలా రకంగా మాటలు అన్నారు. అనేసి ఫుడ్ కూడా పెట్టలేరు. ఇక పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపకు అన్నం అడుక్కొని తినడమని వెళ్ళేలోపు అందరు తాళం వేసుకొని నిన్న 6:30 to 7 మధ్యలో వెళ్ళిపోయారు. పోతేనే నేను వచ్చేసరికంటే వాళ్ళు ఇక్కడ లేరు.